వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ యొక్క పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు పాక్షికంగా విత్డ్రా చేసుకోవాలన్నా, అలాగే పిఎఫ్కు సంబంధించి మంత్లీ పెన్షన్ కోసం 10D ఫారం ఇవ్వాలన్నా, అలాగే పిఎఫ్కు సంబంధించినటువంటి రీఫండ్ ఏదైనా రావాలంటే దానికి సంబంధించినటువంటి 10C ఫారం ఇవ్వాలన్నా, అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారంలన్నీ సమయానికి ఉద్యోగులకు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే పిఎఫ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్లికేషన్ ఫారాలను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునే విధంగా మన ఏపీఎస్ఆర్టీసీ ఐటీ విభాగం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అప్లికేషన్ ఫామ్లను ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియోకి తగ్గటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు మీ సపోర్ట్ని ఇవ్వండి. సరే, ఈ పిఎఫ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం గూగుల్ సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఆ విధంగా సెర్చ్ చేస్తే వచ్చిన పేజీని మనం ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కింద మోర్ రిజల్ట్స్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ pf.in అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన టచ్ చేయాలి. దానిపైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ డౌన్లోడ్ ఫామ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన టచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించిన వివరాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు పైన నామినేషన్ ఫామ్ ఉంది. దాని కింద కంపోజిట్ క్లెయిమ్ ఫామ్, అంటే ఇది పార్షియల్ విత్డ్రాయల్ పిఎఫ్ విత్డ్రాయల్ సంబంధించినటువంటి లింక్ ఇది. మరి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని ఎదురుగా మనకు ప్రివ్యూ అండ్ డౌన్లోడ్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన టచ్ చేస్తే డౌన్లోడ్ అని అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ కీప్ అని దానిపైన టచ్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మనకు అందరికి తెలిసిందే. పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి మనం యూనిట్ ఆఫీసర్ ద్వారా పంపించే అప్లికేషన్ ఫాము. ఇక తర్వాత నామినేషన్ ఫామ్, ఒకసారి నామినేషన్ ఫామ్ దానిపైన ఎదురుగా కనిపిస్తున్న దానిపైన టచ్ చేస్తే మళ్ళీ మనకి కీప్ అని అడుగుతుంది. ఇది మళ్ళీ దానిపైన టచ్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫైల్ రూపంలో మన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. వీటన్నిటినీ ఉద్యోగులకు ఆన్లైన్లో అందుబాటులో మన ఏపీఎస్ఆర్టీసీ ఐటీ విభాగం వారు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ముఖ్యంగా 10D ఫామ్, ఇది రిటైర్డ్ అయ్యే వాళ్లకు మంత్లీ పెన్షన్ కోసం ఇవ్వవలసినటువంటి ఫామ్ ఇది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్ రూపంలో మన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అయి ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా మిగతా ఉద్యోగులకు కూడా ఇవ్వవచ్చు. ఫ్రెండ్స్, ఈ సైట్ యొక్క లింకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దానిపైన టచ్ చేస్తే కూడా మీకు డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.